మనకు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కదా. ఈరోజు రిసెప్షను మనకు పెళ్ళి కొడుకు సంగీతు, హల్దీ, మెహందీ అన్నీ అయిపోయినాయి చూడండి. పెళ్ళి కొడుకు సత్యనారాయణ స్వామి వ్రతము అన్నీ అయిపోయినాక లాస్ట్లో మనము రిసెప్షన్ పెట్టుకుంటాం కదా. రిసెప్షన్ కూడా ఇలా వెరైటీగా అరేంజ్ చేశారు చూడండి. ఎంత చక్కగానో ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఇలా డ్యాన్స్ పెట్టుకుంటూ తీసుకొచ్చారనమాట. అబ్బాయిని అమ్మాయిని ముందు నడిపించుకుంటూ వెనకాల అందరు ఉన్నారు. ముందు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదండి ఇలా చేయడము. ఏమైనా వాళ్ళు వస్తూ ఉంటే వెనకాల నడుచుకుంటూ రావడం ఏదో ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం చక్కగా ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ప్రాపర్టీస్ కూడా చాలా యూజ్ చేసుకుంటూ తీసుకొచ్చారనమాట. అందరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు స్టేజ్ మీద కూర్చోవడము, అందరు వెళ్ళి కలవడం అది రొటీన్గా అనిపిస్తుంది కదా. ఇది కొంచెం మనకు విభిన్నంగా అనిపించింది. ఇలా డ్యాన్సులు చేస్తూ తీసుకొస్తుంటే చాలా బాగా అనిపించింది కూడా చూడడానికి. అందరు కూడా కూర్చొని చక్కగా చూస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత చక్కగా వీళ్ళ అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారండి. చేయడం కూడా ఒక అరగంట సేపు ఇలానే స్టార్టింగ్ నుంచి ఇలా స్టేజ్ మీద పోవడానికి ఒక అరగంట సేపు కేటాయించారనమాట అందరూ. కానీ వచ్చిన వాళ్ళందరూ ఓపికతో కూర్చొని చక్కగా చూస్తూ ఎంజాయ్ చేశారు. అందరూ స్టేజ్ మీద వెళ్ళి కలుస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటూ ఏదో బోర్గా ఫీల్ అవుతారు కదా. ఎవ్వరు ఎక్కడ ఒకటి అందరూ ఒకటే దగ్గర ఉన్నారు చూడండి. మొత్తం అందరూ కూర్చున్నారు చీరల మీద. ఏమవుతుందా అని చూస్తూ ఉన్నారనమాట. వీళ్ళు కూడా చక్కటి ప్రాపర్టీస్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా కళగా అనిపించింది చూడండి. ఎంత చక్కగా అన్ని సాంగ్స్ పెడితే ఇంకా చాలా బాగుండింది. ఇప్పుడు ఎందుకంటే సాంగ్స్ పెట్టడం కుదరదు కాబట్టి నాకు ఇంకా తీయడం కూడా కుదరలేదు. ఎప్పుడు చెప్పాను కదా, మన ఫంక్షన్స్లో మనకు వీడియోలు తీయడం కుదరదు. మనం కొంచెం అందరినీ చూసుకోవడము కలవడం చేస్తూ ఉంటాం కదా, అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా, కుదరదు. వేరే వాళ్ళ ఫంక్షన్లో అయితే మనం చక్కగా తీయొచ్చు. చూడండి చక్కగాను అందరూ అలా చూస్తూ చక్కగా అమ్మాయికి అబ్బాయికి మంచి వెల్కమ్ చెప్పారండి గ్రాండ్గాను. చూడండి ఎంత కొత్తగా మంచిగా వెరైటీగా అనిపించింది. వాళ్ళిద్దరు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒక్కటి ఇలా నాకు పొగ పెట్టడం మాత్రం నచ్చలేదు. ఎందుకంటే అంత చిన్నపిల్లలు కొంచెం ఏజీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరికీ దగ్గులు వస్తాయి కాబట్టి కుదిరినంత వరకు అందరూ పెట్టకుండా చూడండి ఎంట్రీ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు. ఇది అయిపోగానే అందరూ భోజనాలకు వెళ్ళిపోయారండి. ఎవరూ లేరు, ఎందుకంటే అంతసేపు అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు కదా. అందరూ వెళ్ళిపోయారనమాట చక్కగాను. చూడండి అంతా ఇంకా భోజనాలకు వెళ్ళిపోయారు. ఎవరు అంతగా కలవలేదు, ఎందుకంటే అందరూ డ్యాన్సులు చూస్తూ చక్కగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఉన్నంత వరకు అందరూ ఫొటోస్ దిగుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కొందరు తినేసి వచ్చి చక్కగాను కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారనమాట. ఎవరికి తోసింది వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. కానీ ఎప్పుడు ఒకే రొటీన్ లాగా కాకుండా ఇది కొంచెం కొత్తగా అనిపించింది మాకు మాత్రం. మా తమ్ముడు రిసెప్షను చాలా బాగా, అక్కడ ఒక స్క్రీన్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఇంతకుముందు చేసిన కార్యక్రమాలన్నీ అక్కడ స్క్రీన్ మీద వస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు, రాని వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. చూడండి ఇలాంటి మన తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరూ కలిసి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. చూడండి అందరూ తినేసి వచ్చి చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. మేము ఈ వారం రోజులైతే మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఫుల్లుగా ఒక్కరోజు కాదు ప్రతిరోజు ఒక ఎంజాయ్ లాగానే అనిపించింది మాకు. చూడండి మా బంగారం అయితే తిరుగుతూ ఉన్నాడు అక్కడ డ్యాన్స్ దగ్గర. చూడండి ఇంకంతా ఇలా స్క్రీన్ పెట్టడం వల్ల మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే పెళ్ళికి హల్దీకి రాని వాళ్ళందరూ ఇక్కడ చూస్తూ ఉంటారు. చిన్న చిన్న బిట్స్ వేస్తారు కదా, అది చూస్తూ ఉంటారనమాట. చూస్తుండడం వల్ల కూడా రాని వాళ్ళకు కూడా అదొక ఆనందం. చూడండి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా జరిగాయండి మాకు. ఇది ఇంకా రిసెప్షన్తోనే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో ఫైనల్గా అందరూ ఇష్టం ఉన్న వెళ్ళి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. అంతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయండి. ఇంకా చూడండి లోకం సమస్తాం సుఖినో భవంతు.